దాంట్లో ఉన్న న్యూ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడానికి లేదా మనకు ఎంతవరకు తెలుసో టెస్ట్ చేసుకోవడానికి ఈ డ్యూటీ మీట్ ఉపయోగం. సో ఈ డ్యూటీ మీట్లో మన అందరూ ఎంతమంది ప్రిపేర్ వచ్చారు లేదు నాకు తెలియదు. చాలా మంది కాన్ఫిడెన్స్ రెగ్యులర్ చేసేదే కదా అని వచ్చేస్తారు. ఒక్కసారి మనకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుస్తాం. అవన్నింటినీ మనం అవగాహన చేసుకుని దీన్ని మన రెగ్యులర్ డే టు డే ఫంక్షనింగ్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అట్లానే మన యొక్క స్కిల్, మనకి ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అది మన నేషనల్ లెవెల్లో మనం ప్రదర్శించాలి. ఒక్కరిని చూసి మనం నేర్చుకుంటాం. బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఎట్లా ఉంటుందంటే పీర్ లెర్నింగ్, అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకటి మనం నేర్చుకుంటాం. ఈవెన్ మన సిసిఎస్ టీంలో కానీ లేదంటే సిడిఓ రెగ్యులర్ చూస్తాడు. సిసిఎస్ టీంలో కూడా పక్కన పట్టుకుంటాడు, వాడు షేర్ చేస్తాడు మేము ఎట్లా పట్టుకున్నాము అని. దాన్ని మనం ఎట్లా నెక్స్ట్ టైం మనం కూడా వాటి వాడుతూ ఇంకో గవర్నమెంట్ పట్టుకోవడం అని ఏం చేస్తాం. మన యొక్క స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మన యొక్క ఆల్రెడీ ఉన్న స్కిల్ సెట్ని ఎంత బాగుందో చూసుకోవడానికి అవకాశం. తర్వాత ఎట్లా నేషనల్ లెవెల్లో గెలిస్తే మీకు ఏది రివార్డ్ ఉంటాయి, ఇంక్రిమెంట్ ఏమీ ఉంటాయి. పార్ట్ ఫ్రమ్ ఇట్ మన యొక్క నేషనల్ లెవెల్ రికగ్నిషన్ కానీ మన యొక్క వర్క్కి మనం ఎంత బాగా చేస్తున్నాం దాని యొక్క రిఫ్లెక్షన్ అసలు. సో అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీ యొక్క 100% ఇచ్చి మన ఇక్కడ నుంచి బెస్ట్ సీట్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి స్టేట్ వైడ్ కూడా ఇట్స్ నాట్ బి లైక్ ఓకే పోయినసారి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, మీరు జనరల్ మెడల్ అని వాళ్ళే తీసుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు అని కూడా కాన్సెప్ట్. వాళ్ళు మీరు ఒకే ట్రైనింగ్ చేసి వచ్చారు. అదే వర్క్ బటన్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, మోర్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, బట్ దట్ డస్ నాట్ మీన్ మనం దాంట్లో ఎనీవేర్ బిహైండ్. సో అందరూ దీన్ని 100% ఇవ్వాలని దీంట్లో బెస్ట్ టీమ్ మనకి వెళ్తే ఈసారి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మంచి రివార్డ్స్ కావాలని నేను అనుకుంటూ కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈవినింగ్ ఐ థింక్ అయిపోతుంది. ఈవినింగ్ వర్క్ నేను వస్తాను, అదే బట్ అగైన్ అందరికీ ఇవే 100% ఇక్కడి నుంచి నేర్చుకున్నది, ఇక్కడి నుంచి ఏం నేర్చుకున్నాం అది మన ఫీల్డ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.